2014 ఎన్నికల్లో మోదీ నామజపం చేసిన టీడీపీ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి బట్టి భారతీయ జనతా పార్టీని ప్రధాని మోదీని ఆంధ్ర ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి అనేక తంటాలు పడుతోంది. తాజాగా ఇటీవల రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఐక్యరాజ్య సమితి ఆహ్వానం చంద్రబాబుకు వచ్చిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అసూయగా ఉందని టీడీపీ ఎంపీ మురళీమోహన్ విమర్శించారు. ఐక్యరాజ్య సమితికి చంద్రబాబు వెళ్లకుండా అడ్డుకునేందుకే మోదీ అరెస్టు వారెంట్ జారీ చేయించారని ఆయన ఆరోపించారు. ప్రజల కోసం పనిచేస్తున్న అరకు గిరిజన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు కాల్చి చంపడం హేయమైన చర్యగా మురళీమోహన్ అన్నారు. దీంతో మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలో మరికొంతమంది నాయకులు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా బరిలోకి దిగాలని సవాల్ విసురుతున్నారు. మురళీమోహన్ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధరహితమని, ఆంధ్ర ప్రజల ముందు సానుభూతి కోసం ఆడుతున్న డ్రామా అని పేర్కొన్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.